ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జూలై 24వ తారీఖు 2025వ సంవత్సరం గురువారమేక గన్నవరం పక్కనున్న కేసరపల్లిలో సిపిటి అంటే రెవరెండ్ అశోక్ జాన్ గారి చేత ఏర్పాటు చేయబడిన సేవకుల సదస్సుకు వచ్చాను. అయితే ఒక మాట నా మనసులో ఉన్న అభిప్రాయం నీకు చెప్తున్న ఈ వీడియో చూసేవాడిని, పుచ్చుకొని తండ్రి ఇచ్చుటలో ధన్యం అని బైబిల్లో ఉంది కదా. కొంతమందికి ఆయన నలుగురితో పాటు ఎంతో ట్రాన్స్పోర్టేషన్ మేము మెడ్రాస్ నుండి ఇచ్చాము, మేము బొంబాయి నుండి వచ్చామని కొంతమంది ఇంకా తీసుకోవాలని అంటే నేను మాత్రం చెప్తున్నానుగా, ఇంకా ఎన్నాళ్ళు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు దేవుడు ఎప్పుడు పిలుస్తాడో అనేసి రెడీగా ఉంది. కాబట్టి దీనికోసం కాదండి, దీనికోసం నేను ఎదురు చూస్తున్నాను. అందుకని ఇదిగోండి నేను మెయిన్ రావడం ఇలాగ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటాను. వెనకాల వాకింగ్ లేదని నాకు అనవసరం. అందుకని సువార్త ఇది ఎలాంటి రోజులు దుర్దినాలు. బైబిల్ని తగలబెట్టేస్తున్నారు, స్త్రీలకి బొట్లు పెట్టేస్తున్నారు మతోన్మాదులు. అలాంటి రోజుల్లో ఇలాగ వెళ్ళడం ఇదే నాకు దేవుడిచ్చిన ధైర్యం. కాబట్టి జీవించినన్నాళ్ళు బహళ నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవడం నా యొక్క ఉద్దేశం. అందుకని నేను సేవకుడినే 1995లో బ్రదర్ ఏసన్న గారి ద్వారా ఉండవల్లిలో నేను బ్యాప్టిజం పొందాను. అక్కడి నుండి నిరాడంకంగా 2 సార్లు ముదునూరుపాడు స్వస్థశాలలో అద్దంకి జానయ్య గారు, ప్రతాప్ సిన్హా కొమానపల్లి గారి ద్వారా, తర్వాత బిషప్ హ్యారీ సెమిస్టర్ ద్వారా 2 సార్లు నేను అభిషేకం పొందాను, ఆర్డినేషన్ పొందాను. అయ్యా మీ పేరు బిగ్గరగా చెప్పండి. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్ అయ్యగారు? బెన్హర్. ఈ అయ్యగారిని అడగగానే ఈ వీడియో తీసి పెట్టారు. వారిని, వారి కుటుంబాన్ని, అదేవిధంగా ఈ యూట్యూబ్ చూస్తున్న వారిని, వారి కుటుంబాన్ని దేవుడు నిండుగా దీవించిన తర్వాత దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి